హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ తడాకా. కొన్ని రికార్డులు సృష్టించాలంటే కొందరికే సాధ్యం. మన టాలీవుడ్ చరిత్రలో ఎన్నో మరుపురాని రికార్డులు ఉన్నాయి. వాటిలో ఒక రేర్ రికార్డు గురించి ఈ వీడియోలో చెప్పుకుందాం. నెల్లూరు సిటీలో 100 రోజులు ఆడిన సినిమాలు చాలా ఉన్నాయి. మన టాప్ హీరోలు అయినటువంటి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ ఇలా అందరి హీరోలు 100 రోజుల సినిమాలు సృష్టించారు నెల్లూరులో. అయితే వీళ్ళలో 175 రోజులు ఆడిన సినిమాలున్న హీరోలు ముగ్గురు. ఆ ముగ్గురు హీరోలు ఎవరు, ఆ సినిమాలు ఏంటి అనే విశేషాలు క్లారిటీగా చెప్పుకుందాం పదండి. మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీ హిట్స్ అయినటువంటి జగదేక వీరుడు, అతిలోక సుందరి, ఇంద్ర లాంటి సినిమాలు కూడా 175 రోజులు ఆడలేదు నెల్లూరులో. ఇంద్ర సినిమా 128 రోజులు ఆడింది నెల్లూరులో. నెక్స్ట్ ఇక నటసింహం, నందమూరి బాలకృష్ణ సినిమాలు చూసుకుంటే 100 రోజులు చాలా సినిమాలు ఆడాయి నెల్లూరులో. ఇండస్ట్రీ హిట్ మూవీ సమరసింహారెడ్డి 135 రోజులు ఆడింది నెల్లూరులో. ఇక 2001లో వచ్చిన నరసింహనాయుడు సినిమా బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఈ మూవీ నెల్లూరు నర్తకిలో సిల్వర్ జూబ్లీ క్రియేట్ చేసింది. బాలయ్య కెరియర్లో మొదటిసారి నెల్లూరులో సిల్వర్ జూబ్లీ క్రియేట్ చేసిన సినిమా నరసింహనాయుడు. సమరసింహారెడ్డి సినిమా ఇండస్ట్రీ హిట్గా నిలిచినప్పటికీ సిల్వర్ జూబ్లీ అయితే క్రియేట్ చేయలేకపోయినా 140 రోజుల వరకు కొనసాగింది నెల్లూరులో. నెక్స్ట్ కింగ్ నాగార్జున నువ్వొస్తావనే సినిమా 149 రోజులు ఆడింది నెల్లూరులో. అయితే సిల్వర్ జూబ్లీ అయితే క్రియేట్ చేయలేకపోయింది. నెక్స్ట్ విక్టరీ వెంకటేష్ గారి సినిమా కలిసిందమ్రా, ఈ మూవీ కూడా 125 రోజులు ఆడింది, కానీ సిల్వర్ జూబ్లీ మాత్రం క్రియేట్ చేయలేకపోయింది. నెక్స్ట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఖుషీ కూడా 125 రోజులు ఆడింది, కానీ సిల్వర్ జూబ్లీ మాత్రం క్రియేట్ చేయలేకపోయింది. సీనియర్ హీరోల్లోకి కేవలం ఒక బాలకృష్ణ మాత్రమే సిల్వర్ జూబ్లీని క్రియేట్ చేశారు నరసింహనాయుడు చిత్రం రూపంలో. ఈ మూవీ నెల్లూరు నర్తకిలో సిల్వర్ జూబ్లీ క్రియేట్ చేసి రికార్డు క్రియేట్ చేసింది. నందమూరి బాలకృష్ణ తర్వాత నెక్స్ట్ ఆ రికార్డ్ని క్రియేట్ చేసిన హీరో నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్. 2003లో వచ్చిన సింహాద్రి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఈ మూవీ నెల్లూరులో సిల్వర్ జూబ్లీ క్రియేట్ చేసింది. నెల్లూరు అర్చనలో 175 రోజులు ఆడింది సింహాద్రి. నెల్లూరులో 100 రోజులు ఆడిన ఎన్టీఆర్ గారి సినిమాలు చూసుకుంటే స్టూడెంట్ నంబర్ 1, ఆది, సింహాద్రి, అల్లరి రాముడు, యమదొంగ. నెక్స్ట్ ఎన్టీఆర్ తర్వాత సిల్వర్ జూబ్లీ సినిమా ఉన్న హీరో నెల్లూరులో సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. 2006లో వచ్చిన పోకిరి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ చిత్రంగా నిలిచింది. ఈ మూవీ నెల్లూరులో సిల్వర్ జూబ్లీని క్రియేట్ చేసింది. పోకిరి సినిమా లీలామహల్లో 175 రోజులు ఆడింది. అలా నరసింహం నందమూరి బాలకృష్ణ నరసింహనాయుడుతో, యంగ్ టైగర్ సింహాద్రితో, సూపర్ స్టార్ మహేష్ బాబు పోకిరి సినిమాలతో సిల్వర్ జూబ్లీని క్రియేట్ చేశారు నెల్లూరులో. నెల్లూరులో సిల్వర్ జూబ్లీ ఉన్న హీరోలుగా నిలిచారు నరసింహం, నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్, మహేష్ బాబు. కేవలం ఈ ముగ్గురు హీరోలకు మాత్రమే సిల్వర్ జూబ్లీ చిత్రాలు ఉన్నాయి నెల్లూరులో. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.